వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వాయిస్ కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో అందువల్ల మీకు ఎక్కడన్నా కొంచెం అనీజీగా ఉంటుంది. సరే, ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ మధ్య బాగా ప్రతి ఒక్కరి చేత కాపు కులస్తులు అని చెప్పేసి వాళ్ళని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అందులో పెద్ద కాపు కులస్తుడిగా మన అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళు అయిపోయిన తర్వాత తాజాగా మన మల్లేశ్వరి గారు కూడా కాపు కులస్తుడిని పెళ్లి చేసుకుందంట. అంటే కాపు కులస్తుడు కోడలంట. ఆ కోడలుగా జనసేన పార్టీ కొన్ని విధి విధానాల గురించి మాట్లాడుతుంది. ముందు నువ్వు పనిచేస్తున్న వైసీపీలో ఉన్న విధి విధానాలు ఏంటో ఒకసారి తెలుసుకుంటే తర్వాత మిగతా వాళ్ళ పార్టీ గురించి మాట్లాడితే బాగుంటుంది. మన పార్టీకే సిద్ధాంతాలు లేవు, మన పార్టీ అసలు ఎక్కడ ఏర్పడిందో తెలియదు. మన కింద గురిగింజ సామెత లెక్క మన కింద ఇన్ని నలుపులు ఉంటే మనం ఎదుటోళ్ళ గురించి మాట్లాడుతుంటాం. అది మనకి సరే. అసలు మన ఆర్టిస్ట్ మల్లేశ్వరి అక్క ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసి ఆ వీడియోకి మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి చూడండి. అక్క మామూలుగా కాదు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అవుద్దో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ప్రతి వాడిని తీసుకురావటం, కులం కార్డు మీద వాడుకోవటం జగన్మోహన్ రెడ్డి బాగా ఇష్టపడ్డాడు. ప్రతి నిమిషంలో కులం కార్డు వాడటమే, కులం కార్డు తప్ప నుంచి ఇంకోటి ఏం లేదు. ఏంటి అసలు ఏంటి నీ బాధ, జగన్మోహన్ రెడ్డి బాధ అంటే నాకు అర్థం కాదు. కానీ ప్రతి ఒక్కరి చేత ప్రెస్ మీట్ పెట్టించడం, ఈ కులాల కార్డు వాడటం. సరే, ముందు మన మల్లేశ్వరి అక్క మామూలుగా ఉండదు, గొంతు మాత్రం 2 రోజుల కలిపేటట్టు అడుస్తుంటుంది. ఒకసారి చూద్దాం, చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సీరియస్ గా ఉన్నారు. అట్లీస్ట్ కుల భావంతోనే ఓట్లు వేయండి అప్పుడే అడిగాను. ఇప్పుడు ఆ కులానికే అడుగుతున్నా సార్. నేను ఆ కులానికి ఇంటి కోడల్ని. నేను చేసుకున్న అబ్బాయి కాపు అబ్బాయి. నేను ఆ కాపు ఇంటి కోడలిగా అడుగుతున్నా. మరి ఏ రోజైనా రంగా గారి విగ్రహానికి, ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ సార్, రాజశేఖర్ రెడ్డి గారి జయంతికి వర్ధంతికి దండలేస్తాం, ప్రోగ్రామ్ చేస్తాం, అఫీషియల్ ప్రోగ్రామ్ చేస్తాం. టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఎన్టీ రామారావు గారి వర్ధంతికి జయంతికి దండలేస్తారు, అఫీషియల్ గా ప్రోగ్రామ్ చేస్తారు. ఏ రోజైనా జనసేన పార్టీలో ఇప్పుడు వరకు వాళ్ళ కాలంలో అట్లీస్ట్ ఆయన ట్విట్టర్ ద్వారా అయినా కూడా రంగా గారికి బర్త్డే విషెస్ కానీ డెత్ యానివర్సరీ విషెస్ కానీ తెలియజేశారా? వాళ్ళ పార్టీలో ఇదిగోండి ఇలా చెయ్యండి అని అఫీషియల్ ప్రోగ్రామ్ కదా. ఇప్పుడు నువ్వు రంగా గారి నీ వాడే కదా ఆ వర్గం అంటే ఇప్పుడు మా కాపులందరూ ఆయన ఓటేసింది ఎందుకు? ఆయనకి ఇచ్చిన ప్రియారిటీని బట్టే కదా. మరి ఎందుకు చేయట్లేదు సార్ ఆయన? నాకు తెలిసి రంగా గారి విగ్రహాలు పెడతా ఉంటారు. ఒకరు కాలుపాలెం బుజ్జి గారు అని చెప్పేసి ఆయన పెడుతూ ఉంటారు. ఆయన మన ప్రెస్ మీట్ లో పెట్టి ఆయన చెప్తున్నాడు ఏంటిది, జనసేన ఎమ్మెల్యే ఒక ఆయన అంటే రంగా గారి విగ్రహాలు పెట్టనివ్వట్లేదంట. ఆయన ఇచ్చారు, ఆయన వీడియోలు చూడండి కావాలంటే. అంటే ఆయన పేరు వాడతారు, ఆయన ఒక దండేరు. ఇప్పుడు రంగా గారు సార్, రంగా గారు దళితుల కోసం ఎంతో పోరాడినటువంటి వ్యక్తి. నాకు రంగా గారు అంటే చాలా రెస్పెక్ట్. అంబేద్కర్ గారి తర్వాత అంతే ఎత్తున ఆయన విగ్రహాలు స్థాపించబడ్డాయి అని అంటే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి రంగా గారు. ఆయన చనిపోవడం కూడా చివరిగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ వాటికి వెళ్ళే కదా. చరిత్ర ఎవరికి ఎందుకు తెలియదు. మన అక్క హాఫ్ నాలెడ్జీ, కాపులు ఒకవైపు దళితులు ఒకవైపు. మన అక్క హాఫ్ నాలెడ్జీ అలా ఉంటుంది మన అక్కది. అక్క ఆయన క్రిస్మస్ పండగ పోయి చనిపోలేదు అక్క. ముందు చరిత్ర తెలియదు, ఏదో వచ్చి మాట్లాడుతూ ఉంటావు. ఎందుకంటే నీకు అక్కడ 10 రూపాయలు ప్యాకేజ్ ఇస్తారు, మీడియా ముందుకు వచ్చి మొరుగుతావు. రంగా గారు క్రిస్మస్ పండగకి వెళ్ళి చనిపోలే. ఆయన దీక్షలో కూర్చుంటే దీక్షలో ఉన్నప్పుడు ఆయన మీద కొంతమంది దుండగులు, అది కూడా మీరు ఆ రోజు రాజకీయ అవసరాల కోసం 2 వ్యక్తుల మధ్య పోరాటాన్ని 2 కులాల మధ్య పోరాటంగా ఆపాదించారు కాంగ్రెస్ పార్టీ. ఈ జ్ఞానం తెలియదు, ఏం లేదు. ఈ చింతకాయ ఊరికే మీడియా ముందుకు వచ్చి నాతో లేరు, గొంతు అవుతుంది, బర్రె గొంతు వేసుకొని వాగటం తప్ప నుంచి ఏం లేదు. అక్కకాడ సబ్జెక్టు శూన్యం నాలెడ్జ్. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి వర్ధంతి జయంతి ఎందుకు జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు. అది ఎవరు వద్దన్నా కాదన్నా వాస్తవ విషయం. కాబట్టి అందుకని తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ వ్యవస్థాపకులుగా ఆయన మరణానంతరం ఆయనకి సంతాప దినంగా జరుపుతారు. ఇంకొక మాట మాట్లాడింది అక్క, బర్త్డేలకి విషెస్ చెప్తారు, వర్ధంతులకు సంతాప దినాన్ని ప్రకటిస్తారు, అంతేగాని శుభాకాంక్షలు చెప్పరు.
నీకు తేడా తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, ఏదన్నా అంటేనేమో ఊరికే మేఘకేసుకొని పడిపోతావు. ఓన్లీ జయంతులకు మాత్రమే శుభాకాంక్షలు చేస్తారు, వర్ధంతులకు సంతాప దినాలు జరుపుతారు, మరి యానివర్సిటీస్ జరుపుతారంట. ఏందోలే అక్క ఆ పార్టీలో ఉంటే అంతే కదా, ఆ పార్టీ అంతా అలాగే ఉంటుంది. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరు? శివకుమార్. ఎవరు ఆ శివకుమారు? శివకుమార్కి రాజశేఖర రెడ్డికి ఏంటి బంధుత్వం? ఏమైనా ఉందా బంధుత్వం? ఏమైనా సంబంధం ఉందా? మరి ఎందుకు మీరు వాడుకుంటున్నారంటే, రాజశేఖర రెడ్డి యొక్క లెగసీని కాపాడుకోవటం కోసం, రాజశేఖర రెడ్డి యొక్క లెగసీని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలో రావటం కోసం మీరు రాజశేఖర రెడ్డి బొమ్మను వేశారు. 2019లో ఆయన బొమ్మను పెట్టారు. 2019 మిడిల్లో ఆయన బొమ్మ పక్కన జగన్ బొమ్మను యాడ్ చేశారు. 2024 వచ్చరికి నాన్న బొమ్మ తీసి అబ్బాయి బొమ్మ నుంచి ఎలక్షన్స్ పోతే రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఆఫ్టర్ ఆల్ 11, అంతకంటే ఎక్కువ పోవడాన్ని రాష్ట్ర ప్రజలు మ్యాండేటరీగా తీర్పిచ్చారు. ఇక వంగవీటి రంగా గారు కాపు ఉద్యమ నాయకుడు కాదు, ఆయన అందరి సమస్యల మీద పోరాడాడు. నువ్వే చెప్పావు దళితులకు కూడా ఆయన పోరాడాడని. ఆయన కేవలం 2 వ్యక్తుల మధ్య రాజకీయ ఆధిపత్య పోరులో ఆయన చంపేశారు, చనిపోయారు. అది చాలా బాధాకరమైన విషయం. అయితే దాన్ని కాంగ్రెస్ అప్పుడు రాజకీయ అవసరాల కోసం కమ్మ వర్సెస్ కాపుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఉద్దేశంతో చేశారు. మరి నిజంగా కానీ మీరు దానికి కట్టుబడి ఉంటే దేవినేని నెహ్రూని మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు రానిచ్చారు? వంగవీటి వాళ్ళ కుటుంబాన్ని ఆయన సతీమణి గారిని ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు అంటే, అది 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ, 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరు. అందుకే ఆయన్ని అది కేవలం 2 వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని కులాలకు ఆపాదించారు. ఇక రంగా గారిని పేరు పవన్ కళ్యాణ్ వాడుకున్నారన్నారు. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు రంగా పేరును వాడుకున్నారా? రంగా గారి గురించి మాట్లాడారా? నేను ఒకటే చెప్తున్నాను, జనసేన పార్టీ అన్ని కులాలకు సంబంధించిన పార్టీ. అందులో మెజారిటీ కాపు సామాజిక వర్గం రంగా గారి అభిమానులు జనసేన పార్టీని అభిమానిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక చెందిన వ్యక్తి కాబట్టి. అట్లాగే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఏ రోజు కూడా రంగా గారి గురించి నీచంగా ఏ రోజు మాట్లాడాల, ఏ రోజు కూడా నోరు తూరి మాట్లాడాల. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ అది. రంగా గారు ఒక కాపు కులానికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన ఉపయోగపడ్డారు. అయితే ఇప్పుడు నేను చిన్న మాట అడుగుతున్నా, రంగా గారి మీద అంత ప్రేమ ఉంది మాకు, రంగా గారు అంటే మాకు చాలా అభిమానము, రంగా గారు అంటే మాకు చాలా గుండెకాయ అది అని చెప్తున్నటువంటి ఈ మల్లేశ్వరిని పూడూరు గౌతమ్ రెడ్డి రంగా గారిని ఒక రౌడీ షీటరు, ఒక వీధి రౌడీ, అలాంటి వ్యక్తిని చంపడంలో తప్పేముంది అని మాట్లాడినప్పుడు మీ పార్టీలో ఉండి మీరు ఏం పీకారమ్మా? ఏం చేశారమ్మా? గౌతమ్ రెడ్డిని ఏం చేశారు? అధికార ప్రతినిధి చేసి పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు మీకు సిగ్గుందా? మీకు ఇవాళ గుర్తుకు రాలేదా? ఇవాళ గుర్తుకు రాలేదా? కాపులు అంటే మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఏదో పనులు చేసి మిగతా వాళ్ళ దగ్గర రంగా గారి విగ్రహాలు పెట్టట్లేదు, రంగా గారికి పూలమాలలు వేయట్లేదు, రంగా గారి జయంతి జరపట్లేదు, రంగా గారి వర్ధంతి జరపట్లేదు. నేను అడిగేది ఏంటంటే, జనసేన పార్టీ ఆవిర్భావంలో కానీ ఆవిర్భావం కోసం కానీ రంగా గారు కానీ ఎవరు పనిచేయాలి, అది వాస్తవ విషయం. రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన చనిపోయారు. కానీ వాస్తవానికి రాజకీయ గుర్తింపు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రెడ్ల తమ ఆధిపత్య పోరు కోసం రంగా గారిని మసకబారుతట్టు చేసిన మాట వాస్తవం కాదా? ఆ తొలాతాకాలైన మాటలు మాట్లాడుతుంటారు ఈ వైసీపీ వాళ్ళు. వీళ్ళు ఎంతసేపు ఉన్న కులాల మధ్య చిచ్చుపెట్టడం, కులాల మధ్య రాజకీయ అంటే విధ్వంసాలు సృష్టించి రాజకీయ విభేదం పొందడం అనేది వైసీపీ యొక్క ప్లాన్. అందులో భాగంగానే ఇలాంటి వాళ్ళు అందరూ వస్తుంటారు. ఏదో కాపు కులాన్ని ఉద్ధరించినటువంటి వాళ్ళు, గత 5 ఏళ్లలో కాపు కులాలకు వరగబెట్టిన వాళ్ళు, గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిడుతున్నా, పవన్ కళ్యాణ్ ఇళ్లలో ఆడవాళ్ళు తిడుతున్నా కూడా నోరెత్తనటువంటి వైసీపీ పేటీఎం కుక్కలు ఇలా బయటకు వచ్చి మేము కాపు కులంతో మాకు ఆ బంధుత్వం ఉంది, ఈ బంధుత్వం ఉంది, మేము అలా కలిసాం, ఇలా కలిసాం, ఇవాళ మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేటువంటిది ఏంటంటే, వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వైసీపీ పార్టీలో జగన్ ఆడిస్తున్నట్టు ఆడేటువంటి జస్ట్ జగన్ చేతిలో కీలుబొమ్మలు వీళ్ళు అనేది వాస్తవ విషయం.